దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధులందరికీ కూడా దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు. మరి ఈ దినము నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం తెలియపరుస్తున్నాను. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య ధ్యానాంశాన్ని ఇప్పుడు మనం ధ్యానించుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనాన్ని ఇప్పుడు ధ్యానిద్దాము. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహువు వారికి జయమునియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. అవునండి, దేవుని సన్నిధిలో దేవుని యందు మనము భయభక్తులు కలిగి జీవించుచున్న వారమైతే మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు, దేవుని యొక్క ఆత్మ వలన మన జీవితంలో అనేక కార్యాలను జరగడము, దేవుడు జరిగించడము మనం చూడగలుగుతాం. హల్లెలూయా. అవునండి, ఈ లోకమును మనము జయించలేనటువంటి నిస్సహాయ స్థితిలో మనం ఉంటున్నాం. అవును, ఎందుకు అనంటే మన బాహువు మనకు జయమునియలేదు, మన ఖడ్గము మనకు జయమునియలేదు. వాక్యమయున్న ఖడ్గము మాత్రమే, అనగా దేవుని యొక్క బాహువు మాత్రమే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మాత్రమే మన జీవితంలో కార్యము చేయడానికి, ఆయన కృప మాత్రమే మనల్ని జీవింపచేయటానికి ఆధిక్యత కలిగి ఉన్నటువంటి నామము యేసయ్య నామము. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఇక్కడ చూడండి, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి మరి కానానుకు తీసుకువెళ్తానని ప్రభు సెలవిచ్చినప్పుడు వారు ఆ మాటను నమ్మి అక్కడి నుంచి బయటపడాలని ఆశపడ్డారు. ఆశ దేవుని వలన కలుగుతుంది, ఆశ తీర్చేది కూడా దేవుడే. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయంలో కానీ, అప్పుల విషయంలో కానీ, నీకున్నటువంటి కుటుంబ పరిస్థితులను బట్టి కానీ, నీకున్న అనారోగ్య సమస్యను బట్టి కానీ, నీకు కావలసిన గర్భఫల విషయంలోనే కానీ, నీకున్నటువంటి ఏ సందర్భంలో అయినా, ఏ పరిస్థితికైనా చాలినవాడు నా యేసయ్య మాత్రమే. అవునండి, ఈ రోజున మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యకు కూడా సొల్యూషన్ లేదు, రాదు అని నీవు అనుకుంటున్నావేమో. ఇక సొల్యూషన్ అనేది నా జీవితంలో నేను చూడలేను అనే స్థితిలో నీవు ఉన్నావేమో. కానీ ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహువు వారికి జయమునియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. హల్లెలూయా. ఈరోజు మన బలము వలన, మన శక్తి వలన, మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ వలన జరగని కార్యాలు మనము అనేక మంది దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతూ ఉంటామండి. ఎక్కడైనా మరి మనకి రికమెండేషన్ కావాలి అని అంటే ఎమ్మెల్యేలని, ఎంపీలని చేసుకుంటూ ఉంటాం, ఎంపిక చేసుకుంటూ ఉంటాం. కానీ వారి యొక్క మాట ఎంతవరకు అంటే మనము ఎదురుగుండా ఉన్నంతసేపే, వచ్చిన తర్వాత వారు మనల్ని మర్చిపోతారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, వారు ఖడ్గము చేత జయము పొందలేదు, వారికున్న మరి బాహువు వారికి జయమే లేదు. ఈ శరీరము ద్వారా మనము జయము పొందలేము, మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనము జయము పొందలేదు. కానీ దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నీవు వారిని కటాక్షించితివి గనుక. హల్లెలూయా. దేవుని యొక్క కటాక్షము ఈరోజు నీ మీదకి దిగి వచ్చినట్లయితే, హల్లెలూయా, దేవుణ్ణి గనక మనము ఇంప్రెస్ చేయగలిగితే, హల్లెలూయా. దేవుడు ఏ విషయంలో ఇంప్రెస్ అవుతాడండి? దేవుడికి మనము ధనమిచ్చి ఏమైనా ఇంప్రెస్ చేయగలుగుతామా? దేవుని యొక్క కటాక్షం మన మీదకి రావాలి అంటే ఆయనని ఏ విధంగా మన తట్టు తిప్పుకోగలుగుతాం? మనల్ని చూసే విధంగా మనం ఆయన్ని ఏ విధంగా ఆకర్షించగలుగుతాము అని అంటే దేవుడు మెచ్చే హృదయాన్ని మనం ఆయన తట్టు తిప్పుకోవడం ద్వారా. హల్లెలూయా. ఇక్కడ ప్రభు సెలవిస్తూ ఉన్నారు, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను. నీవు వారిని కటాక్షించితివి గనుక. హల్లెలూయా. ఈరోజు జయము లేక, మన జీవితాన్ని కొనసాగించలేక,
మన యొక్క పరిస్థితులను దాటలేక మనము పొందుతున్నటువంటి అవమానాలు, మనము పొందుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిని బట్టి, మనం ఉన్నటువంటి స్థితిని బట్టి దేవుడు ఈ దినమున మనతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి మనము దేవుని మాటను ఆలకించినట్లయితే, ఒక్కసారి నిలబడి దేవుని వైపు చూడగలిగినట్లయితే, ఒక్కసారి దేవుని తట్టు మన యొక్క హృదయాన్ని ఎత్తగలిగినట్లయితే, హల్లెలూయా, ప్రభు సెలవిస్తున్నారు ఇక్కడ. ఈరోజు నీ బాహువు నీకు జయమేయలేకపోయినా, నీ యొక్క హృదయము నిన్ను దూషిస్తూ ఉన్నా, నీకున్నటువంటి పరిస్థితులు నీ మీద ఏలుబడి చేస్తున్నా, నా వైపు తిరిగినట్లయితే, హల్లెలూయా, ఆయన కటాక్షము మన మీదకు వస్తుందండి. ఆయన సన్నిధిలోనికి మనం వెళ్ళినట్లయితే, ఆయన యొక్క దివ్యమైన సన్నిధిలో ఆయన చెప్పే సంగతులను మనం వినినట్లయితే, హల్లెలూయా, హల్లెలూయా, ఆయన చెప్పే ప్రతి మాటలో దాగి ఉంది విజయము. ఆయన మీతో చెప్పినది చేయుడి అంటున్నాడు కదా, హల్లెలూయా. ఆయన కటాక్షం మన మీదకి రావాలి అంటే ఆయన యొక్క రెక్కల నీడకు మనం వెళ్ళిపోవాలి. ఆయన యొక్క సన్నిధికి మనం వెళ్ళాలి. ఆయన యొక్క సన్నిధిలో నిలబడాలి. ఆయన యొక్క సన్నిధిలో నిలవబడి ఆయన చెప్పినది మనం పట్టుకుని దాన్ని బట్టి దేవుని స్తుతించగలిగితే, హల్లెలూయా, ఆయనను స్తుతించటానికి నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనను గణపరచువారిని ఆయన గణపరుస్తాను అని అంటున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సముఖములో దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క మహిమను చూస్తూ మరి ఆయనను గణపరచడానికి నువ్వు ఇష్టపడినట్లయితే, ఈ రోజే నీ జీవితంలో ఉన్నటువంటి ఆయనను గణపరచు వారిని ఆయన గణపరుస్తానన్నాడండి. ఈరోజు ఆయన చేసిన ఉపకారములను తలంచుకొని, యెహోవా ఆయనను స్తుతించుట నా ప్రాణమా, ఆయనను సన్నుతించుట మంచిది, హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవద్దంటున్నాడు దావీదు. కాబట్టి ఆయన చేసినటువంటి మహోపకారములను, ఆయన జీవితంలో జరిగించిన మహోపకారములు అనగా ఈ యొక్క ఆయుష్కాలము, ఈ యొక్క జీవము ఆయన ఇచ్చినదే కనుక ఈరోజు బ్రతికున్నామంటే ఆయన కృప. ఇప్పుడే నీవు ఆయనను స్తుతించడం మొదలు పెడితే, ఇప్పుడే ఆయనను గణపరచడం మొదలు పెడితే, నీ ద్వారా జరగని కార్యాలు, నీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని బట్టి జరగనటువంటి కార్యాలు, నీకున్నటువంటి ధనమును బట్టి, నీకున్న బలమును బట్టి, నీ యొక్క మరి ఆలోచన బట్టి, నీకున్న జ్ఞానమును బట్టి జరగని కార్యాలు ఈ దినమున నీవు నీ జీవితంలో జరగడం నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. హల్లెలూయా. దేవుడు చేయబోతున్నాడు. నా జీవితంలో దేవుడు గొప్ప అద్భుతములు దేవుడు చేయబోతూ ఉన్నాడు. పరలోక ద్వారములు దేవుడు తెరవబోతూ ఉన్నాడు. ఆయన యొక్క కటాక్షము మన మీదకి రాబోతూ ఉంది. కాబట్టి ఆయన తట్టు తిరుగుదాము, ఆయన బాహుబలము వైపు చేతులు చాపుదాము. మన యొక్క బాహుబలము కానీ, మన యొక్క నీతి కానీ, మన యొక్క పరిశుద్ధత కానీ ఏమాత్రము ఈ లోకములో మనల్ని జయించేవారిగా, మరణం నుంచి తప్పించేవారిగా చేయలేకపోయాయి. దేవుని యొక్క నీతి, దేవుని యొక్క రాజ్యమును వెంబడించే వారికి ఏ మేలు కొదువు ఉండదు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు, వారికి విజయము కలగజేసెను. నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేశాను. ఈరోజు విజయాన్ని కోరుకుంటున్నావా? ఈరోజు విజయము కావాలి అని ప్రయత్నిస్తూ ఉన్నావా? ఈరోజు దేవుని తట్టు నీ చేతులు ఎత్తగలిగితే, దేవుని ఎదుటను మోకరించగలిగినట్లయితే, ఆయన బాహువు, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క మహిమ నీ మీదకి వచ్చినప్పుడు నీవు దేవుణ్ణి మహింపరిచే విధంగా ఉండగలుగుతావు. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే కష్టములో, ఎవరైతే నష్టములు, ఎవరైతే బాధల్లో, శ్రమల్లో, నిందల్లో, ఎలాంటి పరిస్థితులు కూడా మీరు వెళ్ళినప్పటికీ దేవుని తట్టు నీవు తిరిగి ప్రభువాని చేతులు ఎత్తగలిగినట్లయితే, హల్లెలూయా, దేవుని మహిమపరచగలిగినట్లయితే, నువ్వు చేయగలిగే సమర్థుడు అని నమ్మి విశ్వసించి నువ్వు ప్రార్థించగలిగినట్లయితే ఈరోజు దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు విన్న ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని తట్టు మన చేతులు ఎత్తుదామండి. దేవుని తట్టు మనము తిరుగుదాము. దేవుడు మన తట్టు తిరిగి మన ఎడల కటాక్షము చూపించి ఆయన ముఖ కాంతి ద్వారా మన జీవితంలో మెండైన మేలు దేవుడు దయచేయడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధివైనటువంటి మా గొప్ప తండ్రి, నాయన నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ప్రభా, నీ బిడ్డలు చూస్తున్న బిడ్డలు, ప్రభా తండ్రి నాయన, ఈ యొక్క వాక్యము ఎందరైతే చూస్తున్నారో అందరికీ నీ గొప్ప విజయాన్ని దయచేయండి అయ్యా. నీ తట్టు వారి యొక్క ప్రభా చేతులు ఎత్తడానికి సహాయం చేయి, నీ మీద ఆనుకోవడానికి సహాయం చేయి. నిన్ను స్తుతించి గణపరుస్తూ ప్రభా వారి జీవితంలో మెండైన మేలులు పొందుకునేలాగా
లాగను వారికున్న యావత్తు శ్రమ యావత్తు కొట్టివేసి ప్రభా నీ బాహుబలము చేత అయ్యా నీ యొక్క రక్షణ భాగ్యము చేత నీ యొక్క కృప చేత కనికరము చేత ప్రభ కటాక్షము తండ్రి నాయన నీ బిడ్డల మీద కుమ్మరించి నీ మొక్క కాంతి ద్వారా ప్రభ మాకు విజయాన్ని అనుగ్రహించమని ప్రభా సినాయి పర్వతం మీద మోషే మీదకి నీ యొక్క ప్రభా తండ్రి నాయన మహిమ మేఘము కమ్మినట్లుగా మా జీవితాల్లో ప్రభ గొప్ప మేలులు ప్రభ నీ మహిమ మేఘము ద్వారా అయ్యా మాకు తండ్రి నాయన కనికరించి కటాక్షించి దీవించి ఆశీర్వదించమని మెండైన మేలులతో ప్రభని బిడ్డలు చూస్తున్న వారు గొప్ప విజయం పొందుతురుగా కానీ ప్రకటిస్తూ ఏస్తున్నాము అడుగుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.